5 పార్ట్స్లో 3 పార్ట్స్ అయితే బ్రెడ్ చేశాను. ఇంకా 2 పార్ట్స్ ఏం చేశానో ఈ వీడియోలో అయితే చూసేయండి. 2 పార్ట్స్తో నాకు పిజ్జా చేయాలనిపించింది. ఎందుకో ఈ పిండి దానికి సరిపోతుంది అనిపించింది. కాబట్టి ఒక చిన్న ప్లేట్లో తీసుకుని పిజ్జా షేప్ అయితే చేసుకున్నాను. ఇంకా దానికి ఫోక్తో చిన్న చిన్న హోల్స్ అయితే పెడుతున్నాను. మొజరెల్లా చీజ్ అయితే లేదు, చీజ్ స్లైసెస్ ఉన్నాయి. సో ఇంకా దాంతోనే అయితే చేస్తున్నా. సాస్ వేయాలి, అది కూడా ఇంట్లో లేదు ఆ రోజు. కానీ ఇది పిజ్జా చేస్తే ఎలా ఉంటుంది ఇదో అని చెప్పి చేయాలనిపించింది. సో చేస్తున్నాను. ఇంకా దాని మీద కొంచెం ఆనియన్ పీసెస్ అయితే పెట్టి పాన్ని ప్రీహీట్ చేసుకుని అందులో ఇది పెట్టేశాను. ఒక 15 మినిట్స్కి అయితే చాలా మంచిగా అయింది. పిజ్జా అయితే బాగుంది. ఈ డోతో పిజ్జా చేసుకోవడం ఒక 70% అయితే బాగా మ్యాచ్ అయింది. ఇంకా దీనికైతే ఆర్గానో వేస్తున్నా. ఇంకా ఇది వేసేసాక పర్ఫెక్ట్ పిజ్జా టేస్ట్ అయితే వచ్చేసింది. అసలు ఏం వేయకుండా ఏంటి పర్ఫెక్షన్ వచ్చింది అనుకోవచ్చు మీరు. నేను జస్ట్ అదో వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ టైం అయితే అన్నీ వేసి మంచిగా చేసుకోవచ్చు అనిపించింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.